we are going to talk about some previous NEET questions. 2016-17లో వచ్చే NEET questions ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, which of the following components provides sticky character to the bacterial cell? Sticky character to the bacterial cell. స్టికీ నేచర్ కలిగి ఉండే కాంపోనెంట్ ఏది బ్యాక్టీరియల్ సెల్లో? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సెల్ వాల్, గ్లైకోకాలిక్స్, న్యూక్లియర్ మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్. యాక్చువల్గా మనకి బ్యాక్టీరియాని కవర్ చేస్తూ 3 లేయర్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ గ్లైకోకాలిక్స్. నెక్స్ట్ టు గ్లైకోకాలిక్స్ సెల్ వాల్ ఈజ్ ప్రెజెంట్. నెక్స్ట్ టు సెల్ వాల్ ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ప్రెజెంట్. గ్లైకోకాలిక్స్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఇట్ మే బి క్యాప్స్యూల్ ఆర్ ఇట్ మే బి స్లైమ్ లేయర్. స్లైమ్ లేయర్గా ఉన్నప్పుడు గ్లైకోకాలిక్స్ అనేది స్టికీ నేచర్గా ఉంటుంది. క్యాప్సూల్ ఈజ్ నాన్ స్టికీ, బట్ స్లైమ్ లేయర్ ఇట్ ఈజ్ స్టికీ ఇన్ నేచర్. ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ కాలనైజేషన్ ఆర్ అగ్రిగేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా కాలనైజేషన్ చెందడానికి స్ట్రెప్టోకోకస్, డిప్లోకోకస్ వంటి బ్యాక్టీరియాలు కాలనైజేషన్ చెందడానికి స్టికీ నేచర్ కలిగి ఉండే గ్లైకోకాలిక్స్ హెల్ప్ చేస్తుంది. స్టికీ నేచర్ కలిగి ఉండే కాంపోనెంట్ ఏదంటే గ్లైకోకాలిక్స్. సెల్ వాల్ కాదు, న్యూక్లియర్ మెంబ్రేన్ బ్యాక్టీరియాలో ఉండదు, ప్లాస్మా మెంబ్రేన్ కాదు. గ్లైకోకాలిక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, వైరాయిడ్స్ డిఫర్ ఫ్రమ్ వైరసెస్ ఇన్ హ్యావింగ్. వైరాయిడ్స్ అంటే ఏంటి? వైరాయిడ్స్ మీన్స్ దే ఆర్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్. దే పొసెస్ న్యూక్లిక్ యాసిడ్ ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. అవి కూడా ఆర్ఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్గా కలిగి ఉంటాయి వితౌట్ ప్రోటీన్ కోట్. ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ వితౌట్ ప్రోటీన్ కోట్, దే ఆర్ నోన్ యాజ్ వైరాయిడ్స్. ఓన్లీ ఆర్ఎన్ఏ ఉంటుంది, లో మాలిక్యులర్ వెయిట్ కలిగి ఉండే ఆర్ఎన్ఏ ఉంటుంది. దీని చుట్టూ ఎటువంటి ప్రోటీన్ కూడా ఉండదు, ప్రోటీన్ కోట్ అనేది ఉండదు. ఓకే, రైట్. ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ వితౌట్ ప్రోటీన్ కోట్, దే ఆర్ నోన్ యాజ్ వైరాయిడ్స్. వైరాయిడ్స్ మన టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్. ఈ వైరాయిడ్స్ డిసీజ్ కలవడం వల్ల మనకి పొటాటో ట్యూబర్స్ అనేవి, నార్మల్గా ఉండే పొటాటో ట్యూబర్స్ అనేవి స్పిండిల్ షేప్లో చేంజ్ అవుతాయి, స్పిండిల్ షేప్లో కనిపిస్తాయి. సెంటర్లో బల్జీగా ఉంటాయి, చివర్లో నేరోగా ఉంటాయి. స్పిండిల్ షేప్లో ఉండే పొటాటోస్ అనేవి కనిపిస్తాయి. స్పిండిల్ షేప్, ఈ రకంగా స్పిండిల్ షేప్లో ఉండే పొటాటోస్ అనేవి ఫార్మ్ అవుతాయి. రైట్, ఇది నీట్ 2017లో ఈ క్వశ్చన్ ఇచ్చారు, సింపుల్ క్వశ్చనే. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్స్ట్రీమ్ సెలైన్ కండిషన్స్. ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్లో ఏవి ఉంటాయి? ఆర్కీబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా, మైకోబ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా. ఆర్కీబ్యాక్టీరియా, they are known as extremophiles. They present in extreme environment. They live in most harsh habitats. అత్యంత కఠిన ప్రదేశాల్లో ఉంటాయి. బికాస్ their cell membrane contains branched chain lipids. సెల్ మెంబ్రేన్లో మనకి బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ ఉండడం వల్ల దే లివ్స్ ఇన్ మోస్ట్ హార్ష్ హ్యాబిటాట్స్. ఎటువంటి కఠిన ప్రదేశాల్లోనైనా సరే నివసించగలవు. ఆర్కీబ్యాక్టీరియాలు 3 టైప్స్లో ఉంటాయి మనకి. సాల్ట్ ఏరియాలో పెరిగే వాటిని హాలోఫైల్స్ అంటాం. మార్షీ ఏరియాస్లో పెరిగే వాటిని మెథనోజన్స్ అంటాం. హై టెంపరేచర్లో ఉండే వాటిని థెర్మోఎసిడోఫైల్స్ అంటాం. ద ప్రెజెన్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్. హాలోఫైల్స్, which of the following are found in extreme saline condition. Extreme salt area lo evuntayandi manaki archaebacteria. They are known as extremophiles. Okay, right, next one. Methanogens belongs to, methanogens anevi archaebacteria. Methanogens ante enti, some archaebacteria they present in marshy areas, they are known as methanogens. అలాగే మెథనోజన్స్ అనేవి రూమినెంట్ గల్లెట్ కలిగి ఉండే కౌస్, బఫెలోస్, వీటిలో రూమినెంట్ గల్లెట్ ఉంటుంది. ఈ గల్లెట్లో మనకి ఏం చేస్తాయి, కామన్ ఇన్హాబిటెంట్గా ఉంటాయి ఆర్కీబ్యాక్టీరియాని. ఓకే, మెథనోజన్స్ బిలాంగ్స్ టు ఆర్కీబ్యాక్టీరియా.
Archaebacteria are known as extremophiles. They present in extreme environment. Extreme salty area లో ఉండే వాటిని halophiles అంటాం. థెర్మోఎసిడోఫైల్స్ అంటే హాట్ స్ప్రింగ్స్ లో ఉండే వాటిని, బాగా వేడిగా ఉండే నీటిలో ఉండే వాటిని థెర్మోఎసిడోఫైల్స్ అంటాం. నెక్స్ట్ మార్షి ఏరియాస్ లో ఉండే వాటిని మెథనోజన్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి? ఆర్కీబ్యాక్టీరియాలో ఉంటాయి. ఆర్కీబ్యాక్టీరియా ప్రిమిటివ్ బ్యాక్టీరియా, ancient bacteria. It is included in Monera kingdom. Okay, right, next one. Which among the following are the smallest living cells known without definite cell wall? Cell wall deficient organisms, smallest living cells, pathogenic to plants, animals, humans, and can survive without oxygen. ఈ క్యారెక్టర్స్ అన్ని మనకి మైకోప్లాస్మా కనిపిస్తాయి. మైకోప్లాస్మా దే ఆర్ ది స్మాలెస్ట్ లివింగ్ సెల్స్. స్మాలెస్ట్ మైకోప్లాస్మా అనేది 0.1 to 0.3 మైక్రోమీటర్స్ ఉంటుంది. దే ఆర్ ది స్మాలెస్ట్ లివింగ్ సెల్స్. దే కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేనప్పటికీ జీవించగలవు. ప్రీవియస్లీ దే ఆర్ నోన్ యాజ్ PPLO, ఫ్లూరో న్యూమోనియా లైక్ organisms, PPLO. They don't have cell wall, so they are pleomorphic in nature. Cell wall ఉండదు ఇక్కడ, ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. 3 layers లో ఉండే ప్లాస్మా మెంబ్రేన్స్ ఉంటుంది. దే ఆర్ పాథోజెనిక్ టు ప్లాంట్స్, హ్యూమన్స్, యానిమల్స్. ప్లాంట్స్ లో వీటి వల్ల విచెస్ బ్రూమ్ అనే డిసీజ్ వస్తుంది. హ్యూమన్స్ లో అయితే మైకోప్లాస్మా యురథ్రైటిస్ అనే యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్లాంట్స్ లో అయితే ప్లూరో న్యూమోనియా అనే డిసీజ్ వస్తుంది, న్యూమోనియా డిసీజ్. రైట్, యానిమల్స్ లో ప్లూరో న్యూమోనియా, ప్లాంట్స్ లో విచెస్ బ్రూమ్, హ్యూమన్ బీయింగ్స్ లో మైకోప్లాస్మా యురథ్రైటిస్. ఓకే, నెక్స్ట్ వన్. The primitive prokaryotes responsible for the production of biogas from the dung of ruminant animals include the మెథనోజన్స్. మెథనోజన్స్ అనే మార్షి ఏరియాస్ లో ఉంటాయి. అలాగే మనకి దే ఆర్ ప్రెసెంట్ ఇన్ రూమినెంట్ గల్లెట్ ఆఫ్ కౌస్, బఫెలోస్. కౌస్, బఫెలోస్ లో మనకి గల్లెట్ అనేది ముడతలు పడి ఉంటుంది, రూమినెంట్ గల్లెట్ అంటాం. అందువల్ల ఇవి సెల్యులోజ్ని జీర్ణం చేసుకుంటాయి, డైజెస్ట్ చేసుకుంటాయి. మనం సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకోలేము. వాటిలో మాత్రమే రూమినెంట్ గల్లెట్ అనేది ఉంటుంది. అందువల్ల ఇవి సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకుంటాయి, మెథనోజన్స్ అనేవి. ఓకే, రైట్. క్రైసోఫైట్స్, యూగ్లినాయిడ్స్, డైనోఫ్లాజెల్లెట్స్ and slime molds are included in the kingdom. All these are unicellular eukaryotes. Unicellular eukaryotes, వీటి యొక్క బాడీలో ఒకే సింగిల్ సెల్ ఉంటుంది. ఆల్ యూనిసెల్యులర్ యూకారియోట్స్ ఇంక్లూడెడ్ అండర్ ప్రోటిస్టా. ప్రోటిస్టా కింగ్డమ్ లో ఉంటాయి. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లెట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మౌల్డ్స్, ప్రోటోజోన్స్. All are unicellular eukaryotes. They are included under Protista kingdom. Okay. Next one. Which of the following statement is wrong? A statement wrong అని అడిగారు. Cyanobacteria are also called blue-green algae, BGA. Golden algae are also called desmids. ఇది correct. Cyanobacteria ని blue-green algae అంటాం. గోల్డెన్ ఆల్గేని డెస్మిడ్స్ అంటాం. గోల్డెన్ కలర్ లో ఉంటాయి. ఫ్యూకోక్సాంథిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది, అందువల్ల గోల్డెన్ కలర్ లో ఉంటాయి. యూ బ్యాక్టీరియా ఆర్ ఆల్సో కాల్డ్ ఫాల్స్ బ్యాక్టీరియా. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది యూ బ్యాక్టీరియా ఆర్ ఆల్సో కాల్డ్ ట్రూ బ్యాక్టీరియా. ట్రూ బ్యాక్టీరియా అని ఇస్తే కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే మనకి ఇది థర్డ్ వన్. యూ మీన్స్ ట్రూ, bacteria means bacteria, true bacteria. Eubacteria is not a false bacteria. ఇక్కడ false bacteria అని ఇచ్చారు, ఇది రాంగ్. Eubacteria అనేది ఏంటి? true bacteria. Phycomycetes are also called algal fungi. Phycomycetes, they are aquatic in nature as like algae, so they are called algal fungi. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే థర్డ్ వన్. సో మనకి ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ అవుతుంది. సెలెక్ట్ రాంగ్ స్టేట్మెంట్. Cyanobacteria lack flagellated cells.
సైనోబాక్టీరియాలో ఎటువంటి ఫ్లాజెల్లా అనేవి ఉండవు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మైకోప్లాస్మా ఈజ్ ఎ వాల్లెస్ మైక్రో ఆర్గనిజం. సెల్ వాల్ డెఫిషియెంట్ ఆర్గనిజమ్స్ మైకోప్లాస్మా సెల్ వాల్ ఉండదు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకేన్. పెప్టైడ్ మీన్స్ ఎమినో యాసిడ్, గ్లైకేన్ మీన్స్ షుగర్. ఇట్ ఈస్ ఎమినో యాసిడ్ షుగర్ యూనిట్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. పైలీ అండ్ ఫింబ్రియా ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మొటిలిటీ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్. పైలీ అండ్ ఫింబ్రియా దే ఆర్ ఓన్లీ హెల్ప్ఫుల్ ఫర్ అటాచ్మెంట్ టు ది సబ్స్ట్రాటమ్, నాట్ ఫర్ మూమెంట్, నాట్ ఫర్ మొటిలిటీ. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్, మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ది రాంగ్ స్టేట్మెంట్. ఉన్న వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే పైలీ అండ్ ఫింబ్రియా ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మొటిలిటీ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ అన్నారు. పైలీ అండ్ ఫింబ్రియా అనేది మొటిలిటీకి హెల్ప్ చేస్తాయి అన్నారు. పైలీ అండ్ ఆర్ ఫింబ్రియా ఓన్లీ దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అటాచ్మెంట్ టు ది సబ్స్ట్రేటమ్. ఓన్లీ సబ్స్ట్రేటమ్కి అటాచ్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ కూడా రాంగ్ స్టేట్మెంట్ ఏదని అడిగారు. Diatoms are the chief producers of oceans. They have chloroplast, so they are obviously photosynthetic. So they are chief producers in oceans. Diatoms are microscopic, float passively. They float passively on water currents. ఎందువల్ల అంటే వీటిలో ఫ్లాజిల్లా అని ఉండవు, సో ప్యాసివ్లీ మూవ్ అవుతాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. The walls of diatoms are easily destructible అన్నారు. The walls of diatoms are indestructible. Indestructible ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, కాబట్టి మనకు ఆప్షన్ ఇది అవుతుంది, మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The walls of diatoms are easily destructible అన్నారు. The walls of diatoms are indestructible, right? Diatomaceous earth formed by the cell walls of diatoms. డయాటమ్ యొక్క సెల్ వాల్స్ వల్ల మనకి డయాటమేషియస్ ఎర్త్ ఫార్మ్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే థర్డ్ స్టేట్మెంట్. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్ ఎకోసిస్టమ్ ఆర్. హైడ్రోథర్మల్ వెంట్ ఎకోసిస్టమ్ అనేది మనకి ఓషన్స్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండ్ నియర్ టు ది వల్కనిక్ ఎకోసిస్టమ్. హైడ్రోథర్మల్ వెంట్ అంటే 1977లో దీన్ని ఐడెంటిఫై చేశారు జియోలాజికల్ సర్వే వాళ్ళు. జనరల్గా మనకి ఏంటంటే కీమోసింథటిక్ బ్యాక్టీరియా అండ్ ఆర్కియా దే ఫార్మ్ ది బేస్ ఫుడ్ చైన్, ప్రైమరీ ప్రొడ్యూసర్స్గా యాక్ట్ చేస్తాయి. కీమోసింథటిక్ బ్యాక్టీరియా అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఓకే రైట్. ఇది యాక్చువల్గా ఇది మనకి అవుట్ ఆఫ్ సిలబస్, ఎన్సీఆర్టీ బుక్లో లేదు ఇది, కానీ ఇది ఇచ్చారు. అది 2016లో ఇచ్చారు. 2016లో మనకి నీట్ 1 నీట్ 2 అయ్యాయి. అందువల్ల టోటల్గా ఎక్కువ బిట్స్ వచ్చాయి. 2016లో 8 బిట్స్ వరకు వచ్చాయి. నీట్ 1లో 4, నీట్ 2లో 4. జనరల్గా అయితే మనకి 3 to 4 బిట్స్ అనేవి బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి వస్తాయి. ఈజీగా మీరు ఆన్సర్స్ వీటికి చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.